ప్రేమని ఇరికించాలనుకున్న వల్లిని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన వేదవతి, వల్లిని బయటికి గెంటేసిన చందు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందని తెలుసుకునే ముందు తప్పకుండా మర్చిపోకుండా వీడియోనైతే లైక్ చేయండి. చందు అయితే నర్మదిని ప్రేమని అడుగుతూ ఉంటాడు. నర్మదా, అసలు వల్లి దొంగ సర్టిఫికెట్లు సృష్టించిందని ఇవన్నీ విషయాలు నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నర్మదా అయితే, బావా, మీకు తెలియాల్సింది ఎన్నో విషయాలు ఉన్నాయి. తను ఇది మాత్రం చిన్న తప్పే చేసింది, కానీ అంతకన్నా పెద్ద తప్పు చేసింది అని అంటూ ఉంటుంది నర్మదా. ఇంతకన్నా పెద్ద తప్పు చేసిందా ఏంటి నర్మదా అది అని అడుగుతూ ఉంటాడు చందు. ఏం లేదు బావా, అమూల్య జీవితంలో అసలు ఆ విశ్వగాడు రావడానికి, అమూల్య విశ్వాన్ని ప్రేమించడానికి ఎవరైతే కారణమో, మావయ్య గారికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో ఉండడానికి కారణం ఎవరో కాదో వల్లి అని అంటూ నిజాన్ని బయటపెడుతుంది నర్మదా. అది విని ఒక్కసారి చందు షాక్ అయిపోతూ, ఏంటి వల్లీనా అని అంటూ ఉంటాడు. అంటే వల్లి అంటే వల్లికి ఎవరో తెలుసు బావా, తను నీ దగ్గర కూడా ఎన్నో నిజాలను దాచిపెట్టింది అని నిజాన్ని బయట పెడుతుంది. వల్లిని అడిగితే ఖచ్చితంగా ఎవరన్నది తెలుస్తుంది అని అనగానే అప్పుడే ఇంకా వల్లి దగ్గరికి చాలా కోపంగా వెళ్తాడు చందు. అప్పుడే ఇక ప్రేమ అయితే, ఎందుకక్క అలా చెప్పావు, ఇదంతా చేసింది వల్లి అని నిజం చెప్పేయొచ్చు కదా అని అంటూ ఉంటుంది ప్రేమ. అది కాదు ప్రేమ, ఇప్పుడు గనక మనం నిజం చెప్పామంటే మనంతట మనం నిజం చెప్పినట్టు ఉంటుంది, కానీ ఆ వల్లి నోటితోనే తను చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలి అని అంటూ ఉంటుంది నర్మద. అయితే పద, ఇప్పుడు తను చేసిన తప్పుని తన నోటితోని ఎలా ఒప్పుకుంటుందో చూద్దాము అని అంటూ నర్మద ప్రేమ ఇక వల్లిని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఇంతలో ఇక వల్లిని వెతుకుతూ ఉంటాడు చందు. అయితే అప్పుడే రామరాజు, రే పెద్దోడా, ఏంట్రా అటు ఇటు తిరుగుతున్నావు? అవును, కోడలెక్కడా, మీ ఇద్దరే పీటల మీద కూర్చోవాలి అని అంటూ ఉంటే, అదేంటి నాన్న, ప్రతి సంవత్సరం కూడా మీరే కదా పీటల మీద కూర్చునేది అని అంటూ ఉంటాడు చందు. లేదురా, ఇప్పుడు మీ ఇద్దరు కూర్చుంటే చూడాలనుంది. అందులో వల్లి మన ఇంటి పేరు నిలబెట్టే కోడలు, నువ్వు కూడా నా కష్టాన్ని అర్థం చేసుకునే కొడుకువి. మీరిద్దరూ కూడా ఎప్పుడు ఏ తప్పు చెయ్యలేదో మీరిద్దరే పీటల మీద కూర్చోవాలి అని అంటూ ఉంటే, తప్పు పొరపాటు పడుతున్నావు నాన్న. వల్లి గురించి నువ్వు మనసులో ఎంతో ఆలోచిస్తున్నావు, కానీ వల్లి మన జీవితాల్ని నాశనం చేయాలని చూస్తుంది అని అనుకుంటూ చందు బాధపడుతూ ఉంటాడు. రే పెద్దోడా, ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, సరే నాన్న, ఇప్పుడే వల్లిని తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు చందు. అప్పుడు ఇక వల్లి గురించి వెతుకుతూ ఉంటాడు. ఇక అమూల్య అయితే కాయలు తీసుకొని వస్తూ ఉంటుంది కళ్యాణం దగ్గరికి. అప్పుడే అమూల్యని చూసి చందు అయితే, అమూల్య, మీ వదిన ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక వదిన అంటే వల్లి వదిన, నాకు తెలియదన్నయ్య ఎక్కడుందో అని అంటూ విసుగ్గా చెప్తుంది. అమూల్య ఇలా విసుగ్గా చెప్తుందంటే వల్లి ఏదో అమూల్య విషయంలో పెద్ద తప్పే చేసింది, అది తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు చందు. ఇంతలో వేదవతి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటుంది. ఏమైపోయారు ఈ కోడలి పిల్లలిద్దరూ కూడా, ఎక్కడా కూడా కనిపించడం లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇంతలో వల్లి అయితే ఫోన్లో వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మోయ్, నీ కూతురు ఎంత గొప్ప పని చేసిందో తెలుసా అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటే, ఏం చేశావు అని అంటూ ఉంటుంది భాగ్యం. నువ్వు ఇంటికి ఏడుస్తూ రావడంతో ఏమైపోయిందని నీకు ఓదార్చడానికి వద్దామని వస్తే ఆ ప్రేమ నర్మద గేటు దగ్గరే ఉండి మమ్మల్ని ఆపేశారు. ఇంటికి వస్తే నిజాలను బయట పెడతామని బెదిరించారు, అందుకని రాలేకపోయాము, నిన్ను ఒంటరిగా వదిలేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమేనే అమ్మా. అసలు బాకి నిజం తెలిసాక దొంగ సర్టిఫికెట్లు సృష్టించానని తెలుసుకున్నాక నన్నైతే చంప పగలగొట్టాడు. చాలా ఏడుపొచ్చింది, నన్ను గదిలోనికి కూడా రానివ్వలేదు. ఆ తర్వాత ఈ ప్రేమ నర్మద నన్ను ఒక ఆట ఆడుకున్నారు. అప్పుడే ఇక ఈ ప్రేమ నర్మద ఇద్దరు కూడా నిద్రపోతూ ఉండగా ఆ సెల్ ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డు మొత్తం కూడా డిలీట్ చేసేసి వాళ్ళిద్దరికీ నేను దిమ్మ తిరిగే షాక్ ఇచ్చానమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఇక వల్లి మాటలకి ఇక భాగ్యం అయితే ఎంతో ఆనందపడుతూ,
ఏంటి అమ్మడు, నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటుంది వల్లి అయితే. మొత్తానికి నా కూతురు అనిపించుకున్నావమ్మా, మంచి పని చేశావు. వాళ్ళిద్దరూ కూడా లేకపోతే తెగరెచ్చిపోయారు అని అంటూ ఉంటుంది. భాగ్యమైతే ఇలాగే నువ్వు చెయ్యి, వాళ్ళకి దడ పుట్టించాలి. ముందు అల్లుడు గారి కోపాన్ని ఎలా తగ్గించాలో చూడు, ఆ తర్వాత వాళ్ళిద్దరి పని నేను పడతాను అని చెప్తూ ఉంటుంది. భాగ్యమైతే వల్లి వల్లి అని గట్టిగా అరుస్తాడు. చందు అయితే అమ్మ నన్ను ఎందుకో బాగా పిలుస్తున్నాడు, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లిని చూసి చందు అయితే నీతో మాట్లాడాలి, ఇలా రా అంటూ చెయ్యి పట్టుకొని కోపంగా తీసుకువెళ్తూ ఉంటాడు. బా ఏంటి బా అంత గట్టిగా పట్టుకొని లాక్కెళ్తున్నావు, ఏమైంది బా అని వల్లి అయితే ఇక చెయ్యి పట్టుకొని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక అడుగుతూ ఉంటాడు చందు అయితే చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు, అమూల్య ఆ విశ్వాగాన్ని ప్రేమించడానికి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటాడు. చందు అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. వల్లి ఇక షాక్ అయిపోతూ అదేంటి బా నన్ను అడుగుతున్నావేంటి, నాకేం తెలుసు అని అంటూ ఉంటుంది వల్లి. నీకు తెలుసని నాకు తెలుసు, చెప్పు, అమూల్యని ఆ విశ్వాగాడు ప్రేమలో లవ్ ట్రాక్లో పడేసింది ఎవరు, నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలనుకుంది ఎవరు, నీకు తెలుసని నాకు తెలుసు, నిజాన్ని బయటపెట్టు. ఒకవేళ నువ్వేనా వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలనుకుంది, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంది నువ్వేనా అని అడుగుతూ ఉంటాడు. చందు అయితే బా అది కాదు బా, నేను చెప్పేది విను, నేను చెప్పేది నువ్వు విను, నేను చెప్పేది నువ్వు విను సమాధానం చెప్పు, అంతే తప్ప నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు చందు అయితే. అప్పుడు ఇక వల్లి అయితే అది కాదు బా, నేను చెప్పేది వినుబా అని అంటూ ఉంటే ఇంతలో ప్రేమ నర్మద కూడా అక్కడికి వస్తారు. ఇక్కడ వల్లిని నిలదీస్తున్న చందుని చూసి వాళ్ళిద్దరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ బల్లక్కై నిజం చెప్పక తప్పదు, తన నోటితోనే నిజాన్ని బయట పెట్టిస్తున్నాము అని ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు. మరోపక్క అమూల్య కూడా చందుని ఇక అమూల్యని నిలదీయడం అంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇదేంటి అన్నయ్యకి ఈ విషయం ఎలా తెలిసింది, ఇప్పుడు వదిన తను ఇదంతా చేశానని నిజం చెప్తుందా అని అనుకుంటూ ఉంటుంది అమూల్య. అప్పుడు ఇంకా చందు అయితే నిలదీస్తూ ఉంటాడు. నిజం చెప్తావా లేకపోతే రెండు తగిలించమంటావా అంటూ వల్లిని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే వల్లి అయితే చెప్తాను బా చెప్తాను, నన్ను కొట్టకు, అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంది, అమూల్యని ఆ విశ్వతో ప్రేమలో పడేలా చేసింది ఎవరో కాదు బా అని అంటూ ఉంటుంది వల్లి. చెప్పు ఎవరది అని అంటూ ఉంటే ప్రేమే తన అన్నయ్యకి అమూల్యకి మధ్యలో రాయబారిగా ఉంది. వాళ్ళ అన్నయ్య ప్రేమని మధ్యలో ఉంచి అమూల్యని లవ్ ట్రాక్లో పడేశాడు అని నిజం చెప్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ప్రేమ నర్మద. పక్కనే ఉన్న అమూల్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే దేవుడు ప్రమాణకంగా నిజం చెప్తున్నాను బా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను అని తన తల మీద చెయ్యి వేసుకొని దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పి ప్రేమ మీదకి నిందని వేసేస్తుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే. ఏంటక్క ఇది ఇంత అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటుంది ప్రేమ. ఒసై వల్లి ఏంటి నువ్వు చెప్పింది, నేను అమూల్యని విశ్వాని ఒకటి చేయాలనుకున్నానా, అసలు అది నోరేనా లేకపోతే డ్రైనేజా, అసలు ఎన్ని అబద్ధాలు చెప్తావే అని అంటూ ఉంటుంది ప్రేమ. ఏంటమ్మా అబద్ధం చెప్పేది, నిజమే కదా అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటి నిజమక్క, బావగారు వల్లి మాటలు వినకండి, తనంతా కూడా అబద్ధం చెప్తుంది. తనే విశ్వ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపించింది. ఈ భాగవతంలో వీళ్ళమ్మకి వీళ్ళ నాన్నకు కూడా భాగముంది అని అంటూ ఉంటుంది నర్మద. అంతేకాదు బావగారు, సాగర్కి ఉద్యోగం ఇలాగా డబ్బులు ఇచ్చి కొన్నాడని మావయ్య గారికి చెప్పింది కూడా వీళ్ళమ్మ వల్లియే అని అంటూ నిజాల్ని బయట పెడుతుంది. ఏంటి బా నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతావా నా మాటలు నమ్ముతావా, దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నా కూడా నా మాటలు నీకు వినిపించడం లేదా బా అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే ఇక ఆ మాట విని అప్పుడే ఇంకా ప్రేమ వైపు చూస్తాడు. నిజం చెప్పు ప్రేమ,
ఎందుకు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు? ఆ రోజు నా చెల్లెలు నువ్వు కట్టుకోమంటేనే తాళి కట్టుకున్నానని చెప్పిందంటే నువ్వు ప్రేమించు అన్నావని విశ్వాన్ని కూడా ప్రేమించుంటుంది. ఎందుకు మా కుటుంబానికి ఇంత నమ్మక ద్రోహం చెయ్యాలనుకున్నావు? నా కుటుంబం నిన్ను శత్రువుల నుంచి వచ్చిన అమ్మాయిలాగా చూసిందా? నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు ధీరజ్. మా అమ్మ కూడా నిన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది. అలాంటిది నా చెల్లెల్ని ఆ విశ్వగాడు మా నాన్న చూస్తుండగానే కొట్టాడు, నానా హింసలు పెట్టాడు. నువ్వు చేసిన పనికి మా నాన్న గుండెపోటుతో హాస్పిటల్ పాలయ్యాడు అని అంటూ చందు అయితే ప్రేమని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఇక వల్లి అయితే తను అనుకున్నది సాధించానని విర్రవీగుతూ ఉంటుంది. ఇంతలో అమూల్య వేదవతి దగ్గరికి వెళ్తుంది. వేదవతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. అక్కడ వల్లి వదిన తనను తాను కాపాడుకోవడానికి అన్నయ్య దగ్గర ఇదంతా చేసింది ప్రేమేనని చెప్తుందమ్మా అని అంటూ ఉంటుంది. అమూల్య నాకేంటో భయమేస్తుంది. చందు అన్నయ్య కోపంతో ఈ విషయం ధీరజ్ అన్నయ్యకి చెప్పేస్తే ధీరజ్ అన్నయ్య అసలే ప్రేమ వదిన మీద కోపంతో ఉన్నాడు, ఇప్పుడు వదిన్ని బయటికి గెంటేస్తాడు అని అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఇక వేదవతి ఇక అమూల్య మాటలు విని షాక్ అయిపోతూ పద వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఇంతలో చందు అయితే ప్రేమని అంటూ ఉంటే లేదు బావా, ఇదంతా చేసింది వల్లి అక్కే, కావాలని తన గురించి బయట పెడుతున్నామని ఇప్పుడు నన్ను ఇరికించాలని చూస్తుంది అని అంటూ ఉంటుంది. ప్రేమ ఏంటి నర్మదా, ప్రేమ ఇదంతా చేస్తుందని నీకు ముందే తెలుసు కదా. మీ ఇద్దరు తోడు దొంగలే. నేను సర్టిఫికెట్ల విషయంలోనే అబద్ధం చెప్పాను బావతో, అంతే తప్ప ఏ విషయంలో నేను అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు అని వల్లి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక నర్మద అయితే నువ్వే ఇదంతా చేసావని నీ నోటితోనే నువ్వు మీ అమ్మతో మాట్లాడడం మేమంతా రికార్డ్ చేశాము, కానీ ఆ రికార్డు వాయిస్ది ఈ వల్లి అక్కే డిలీట్ చేసింది బావా అని అంటూ ఉంటుంది నర్మద. ఏంటి, మా అమ్మతో నేను ఈ మాట్లాడుతుంటే మీరు రికార్డ్ చేశారా? ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు నర్మదా. ఫస్ట్ నుంచి నన్ను చూస్తుంటే మీకు జెలసీయే, ఎందుకంటే మావయ్య గారు నన్ను పొగుడుతున్నారని, ఈ ఇంటికి సంతోషాన్ని తీసుకొచ్చే కోడల్ని నేనేనని మిమ్మల్ని దూరం పెట్టి నన్ను మావయ్య గారు ఎక్కువగా మెచ్చుకుంటున్నారని ప్రతి విషయంలో కూడా మీరిద్దరూ కూడా నా మీద పగ పెంచుకున్నారు. ఎలాగ నన్ను బయటికి గెంటేయాలని మా బావకి నా మీద లేనిపోని అన్నీ చెప్తున్నారు కదా, అసలు మీరు ఆడవాళ్ళేనా అని అంటూ వల్లి అయితే తిరగబడుతుంది. అప్పుడు ఇక వల్లి చెంప పగలు కొడుతుంది. వేదవతి వచ్చి ఇక వల్లి చెంప పగలు కొట్టడంతో వేదవతి షాక్ అయిపోతూ ఉంటారు. అందరూ కూడా ఏంటే చెప్తున్నావు, నీ కాపురాన్ని వీళ్ళు కూల్చాలనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది. వేదవతి అవునత్తయ్య, కావాలని ఇదంతా కూడా వీళ్ళిద్దరే చేశారు, అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. మీకు తెలీదు, వీళ్ళంతలాగా అమూల్య జీవితాన్ని పాడు చేయాలని చూశారు అని అంటూ ఉంటే మరో చెంప పగలగొడుతుంది వేదవతి. రేపు పెద్దోడా అమూల్య జీవితాన్ని నాశనం చేసి మన కుటుంబాన్ని ముక్కలు చేసి తనొక్కదే ఇంట్లో రాజ్యమేలాలని ఇదంతా కూడా చేసింది నీ భార్య వల్లియేరా అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది వేదవతి. ఆ నిజం విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు. అయితే ఇక షాక్ అయిపోతూ ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునరా, వీళ్ళిద్దరూ చెప్పేది నువ్వు నమ్మకపోవచ్చు, వీళ్ళిద్దరూ తప్పులు చేశారు కాబట్టి, కానీ నా చెవులతో నేను విన్నాను. ఇది నా కూతురు జీవితాన్ని నాశనం చేసిందిరా. ఇదే ఆ విశ్వాకి అమూల్యకి మధ్యలో ప్రేమ రాయబారాన్ని నడిపించి నా కూతురు ఆ విశ్వాతో ప్రేమలో పడేలా చేసింది అని అంటూ ఉంటుంది వేదవతి. అమ్మో, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు అత్తయ్య. ఎంత మీ మేనకోడలైతే మాత్రం తనని కాపాడుకోవడానికి నన్ను ఇంతలా దోషిని చేస్తారా? మీకు మనసులా ఒప్పింది అత్తయ్య. మీకు ఇష్టమైన కోడలు నర్మద, అలాగే మీకు ఇష్టమైన మేనకోడలు, వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదని, నేను పరాయిదాన్ని కదా, బయట నుంచి వచ్చాను కదా, నేనే వెళ్ళిపోవాలని కావాలని మీరు ఇదంతా చేస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఇక చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అమూల్య వచ్చి ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు? అసలు అది నోరేనా? ఇన్ని అబద్ధాలు అవలీలాగా ఎలా ఆడగలుగుతున్నావు?
చివరికి దేవుడి మీద కూడా ఒట్టేసి నువ్వు అబద్ధం చెప్తున్నావంటే అసలు నిన్ను ఏమనుకోవాలి అన్నయ్య. నేను విశ్వాతో ప్రేమలో పడ్డానికి కారణం వదినే. నీకు గుర్తుందా, నేను విశ్వాని బయట కలవడానికి వెళ్తున్నప్పుడల్లా నువ్వు 2-3 సార్లు ఆపావు. కానీ వల్లి వదిన వెనకాలే వచ్చి నన్ను బయటికి పంపించి నీకు ఏదో ఒకటి సాకు చెప్పేది. అవన్నీ గుర్తున్నాయా అన్నయ్య అని అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడే ఇక ఆ మాటలన్నీ విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే. అప్పుడు ఇక వల్లి అయితే ఇక అమూల్య చెప్పిన మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు కూడా మీ వదిన తరపునే మాట్లాడుతున్నావు. అయినా ఎవరి మీద దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్తారా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక నర్మద అయితే సరే అక్క, దేవుడి మీద ఒట్టేసి నువ్వు నిజమే చెప్పావు. నేను ఒక్క మాట అడుగుతాను, దానికి సమాధానం చెప్పి నిజమే చెప్పు. ఒకసారి నీ చెయ్యి ఇలా ఇవ్వు అని వెంటనే చందు తల మీద ఒట్టు వేయమంటుంది. ఇక చందు తల మీద చెయ్యి వేసి ఇప్పుడు నిజం చెప్పు. అమూల్య విశ్వ ఇద్దరు కూడా ఒకరికొకరు ప్రేమించుకోవడానికి కారణం ప్రేమ నువ్వా అని అంటూ ఉంటుంది నర్మద. బావగారికి నేను పూర్తిగా ఏ విషయం చెప్పలేదు, వల్లికి తెలుసు అన్నాను. ఎందుకంటే బావగారు అడిగితే ఖచ్చితంగా నీవు నిజం చెప్తావని నిలదీస్తే నీ అంతట నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటావని అలా చెప్పాను. దేవుడి మీద ఒట్టేసి నిజం చెప్పావు. ఇప్పుడు నీ భర్త మీద ఒట్టేసి నిజం చెప్పు. అసలు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంది ఎవరు? ఇప్పుడు నిజం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బా, వీళ్ళందరూ కూడా నన్ను ఇంతలాగా అవమానిస్తూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి అని అనగానే, పెద్దోడా తల్లిగా నేను చెప్తున్నాను, నీ భార్యని నీ మీద ఒట్టేసి నిజం చెప్పమను అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పు వల్లి, నువ్వు చెప్పేది నిజమే అయితే నా మీద ఒట్టేయడానికి ఏముంది? దేవుడి మీదే ఒట్టేసి నిజం చెప్పిన దానివి నా మీద ఒట్టేసి నిజం చెప్పలేవా? నా మీద ఒట్టేసి ఒక్క మాట చెప్పు. విశ్వాని అమూల్య ప్రేమించడానికి కారణం ప్రేమేనని ఒక్క మాట చెప్పు అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇక చందు అన్న మాటలకి ఇక వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పు చెప్పు వల్లి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే వల్లి అయితే చందు తల మీద నుంచి చెయ్యి తీసేస్తుంది. చందు తల మీద నుంచి చెయ్యి తీసేసి వల్లి అయితే బా అది అని అంటూ ఉంటే, ఏంటక్క ఆగిపోయావేంటి? చెప్పు, బావగారి మీద ఒట్టేసి చెప్పు, నిజం చెప్పు అని అనగానే అప్పుడే ఇక వల్లి అయితే మౌనంగా ఉంటుంది. చూసావు కదా పెద్దోడా, తను చేసిన తప్పుల్ని ఆ దేవుడి మీద ఒట్టేసి కప్పిపుచ్చుకోవాలని చూసింది. కానీ నువ్వంటే తన భర్తవి, తనకి నువ్వంటే ప్రాణం కదా. మళ్ళీ నీ మీద ఒట్టేసి అబద్ధం చెప్తే నీకేదైనా జరగరాంది జరిగితే ఏమైపోతుందో అని భయంతో తను చూసావా ఎలాగా నిజాన్ని కప్పిపుచ్చేసుకుంటుందో అని అంటూ ఉంటుంది వేదవతి. అంటే వీళ్ళందరూ చెప్పేదే నిజమన్నమాట. నువ్వు ఆ విశ్వాని నమ్మి నాకు చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసావా అని అనగానే అప్పుడే ఇక వల్లి అయితే అది కాదువా, ఆ విశ్వ మా అమ్మని మా నాన్నని చంపేస్తానని బెదిరించాడు, అందుకని చేసేదేమీ లేక ఇలా చేశాను బా అని అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే. అప్పుడే ఇక ఆ మాట విని ఇక చందు అయితే, ఛీ నిన్ను కొట్టడానికి కూడా నాకు అసహ్యంగానే ఉంది. పద, నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసి మా నాన్నని హాస్పిటల్ పాలు చేసి ఇప్పుడు కూడా నర్మద మీద అలాగే ప్రేమ మీద నిందలు వేయాలనుకుంటున్నా. నిన్ను నేను ఎప్పటికీ కూడా క్షమించను. నీకు నాకు ఇక ఎటువంటి సంబంధం లేదు, పో బయటికి అని అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే ఇక వల్లి అయితే చందు కాళ్ళు పట్టుకుంటుంది. ఇక చందు కాళ్ళు పట్టుకొని ఇక వల్లి అయితే, బా అది కాదు బా, ఏమి నన్ను బయటికి పంపించొద్దు బా, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను వదిలి నేను ఉండలేను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి అయితే ఇక వేదవతి అయితే, పెద్దోడా కొన్ని రోజులు
ఈ విషయాన్ని మనం దాచిపెట్టడమే కరెక్టు. మీ నాన్న వింటే తట్టుకోలేర్రా. మళ్ళీ ఆయన గుండె పొట్టుతో కుప్పకూలిపోతారు. అభిమానించే కోడలు తన ఇంటిని నాశనం చేయాలనుకునేదని తెలిస్తే తట్టుకోలేరు అని వేదవతి అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి వల్లి బండారం అయితే బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.